హాయ్ అండి. మునగాకు వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నది అందరికీ తెలిసిందే. కానీ మనం ఎవ్రీడే డైట్‌లో తీసుకోవాలని తెలిసినా కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. సో, దాని గురించి ఇలా పౌడర్ చేసుకుంటే మనకి ఎక్కువగా ప్రతిరోజు మనకి ఈజీగా మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒక ముద్దైనా సరే ఘీ యాడ్ చేసుకొని తింటే మనకి ఆటోమేటిక్‌గా మునగాకు అనేది బాడీకి అందుతుంది. సో, దీంతో చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు. సో, సాంబార్లో యాడ్ చేసుకోవచ్చు, రసంలో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పప్పు చేసినప్పుడు యాడ్ చేసుకోవచ్చు, ఫ్రైగా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా పౌడర్ చేసుకోవచ్చు. సో, ఇన్ని విధాలుగా అయితే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, పౌడర్ అయితే ఎలా చేయాలో చూసేద్దాం. సో, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఎండుమిర్చి, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవి బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కందిపప్పు యాడ్ చేసుకోండి. సో, నేను పప్పులు ఎందుకు యాడ్ చేశానంటే మోస్ట్లీ మనకి మునగాకు కొంచెం చిరుచేదొస్తుంది. సో, ఉట్టి ఆకు చెయ్యాలి అన్నా సరే మనకి హై క్వాంటిటీ చాలా ఎక్కువ క్వాంటిటీ ఆకు తెచ్చుకుంటే కానీ చేయలేము. దట్టు ఆ చేదు వల్ల మనం అంత ఇష్టంగా తినలేకపోవచ్చు. సో, ఇలా పప్పు యాడ్ చేసినప్పుడు ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది. టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ పప్పు ప్రోటీన్ కాబట్టి తీసుకోవడం వల్ల మనకి ఏ హాని లేదు. అలానే కొంచెం నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ అనేది మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎవ్రీడే లంచ్ టైంలో ఒక ముద్దకైనా సరే ఒక స్పూన్ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం ఘీ యాడ్ చేసుకొని ప్రతిరోజు తిని ట్రై చేయండి. సో, మన బాడీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయేమో చూడొచ్చు. సో, నేను కూడా ఇది ఫస్ట్ టైం చేయడం. సో, ఎప్పుడు వింటూ ఉంటాం చెయ్యాలి అనుకుంటాను. కానీ ఇప్పటికి కుదిరింది. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో, హెల్తీ కాబట్టి కొంచెం టేస్ట్ అటు ఇటుగా ఉన్నా మనం ఏం బాధపడవసరం లేదు. హ్యాపీగా తీసుకోవచ్చు. సో, ఆకు అయితే సెపరేట్ చేయడం ఎలా అంటే ఈరోజు కట్ చేసుకొచ్చామనుకోండి ట్రీ నుంచి, దాన్ని మనము ఒక కాటన్ క్లాత్‌లో టై చేసి మార్నింగ్ వరకు విడిచిపెట్టాలనమాట. సో, మార్నింగ్ దాన్ని తీసుకొని మనము ఓపెన్ చేసి చూస్తే మొత్తం లీవ్స్ అన్నీ సెపరేట్ అయిపోతాయి. ఆకులన్నీ వేరవుతాయి. సో, వాటిని జస్ట్ వాష్ చేసుకొని మళ్ళీ కాటన్ క్లాత్ మీద డ్రై కింద వదిలేస్తే ఒక 1 అవర్ కల్లా మొత్తం తడంతా ఆరిపోయి మనకి పొడి పొడిగా వస్తాయి. సో, వీటిని చక్కగా ఫ్రై చేసుకొని చల్లారబెట్టి మిక్సీ కొట్టి పౌడర్ చేసుకుంటే మునగాకు పొడి రెడీ అయిపోతుంది. సో, జనరల్లీ ఏంటంటే మునగాకు అనేది ఎవరికైనా తీసుకోవచ్చండి. ఎవరికైనా సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. సో, కన్సీవ్ అయి ఉన్న ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు, బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, సో, డాక్టర్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు డాక్టర్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఎందుకు మనకి ఏ ప్రాబ్లమ్ రాకముందే స్టార్ట్ చేసేద్దాం మనం తినడం అయితే. సో, వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.